ఈ వీడియోలో లూమీ క్లౌడ్ ఎలా వాడాలో మనం చూద్దాం. lumi.education వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి లూమీ క్లౌడ్ ఆప్షన్ పైన కూడా ఒక ట్యాబ్ ఉంది, అలాగే ఇక్కడ ఒక బటన్ ఉంది. లూమీ క్లౌడ్ దాని మీద క్లిక్ చేసినప్పుడు మనని సైన్అప్ చేయమని అడుగుతుంది. లూమీ క్లౌడ్ అంటే ఏంటి అంటే లూమీ డెస్క్టాప్ అప్లికేషన్ ఏదైతే ఆ హెచ్వైపీ అప్లికేషన్ ఉందో అదే మనకి క్లౌడ్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. అక్కడే మనం కంటెంట్ సేవ్ చేసుకుని షేర్ కూడా చేయొచ్చు. సరే, లూమీ క్లౌడ్ని యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ మనకి లూమీ క్లౌడ్లో ఒక అకౌంట్ ఉండాలి. అది ఎలాగా అంటే సైన్అప్ మీద క్లిక్ చేసి మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే లాగిన్ మీద క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు నేను లూమీ క్లౌడ్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ వచ్చింది నాకు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, కంటెంట్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అనలిటిక్స్ చూడొచ్చు, అంటే ఏం చేస్తున్నారు యూజర్స్ మీ కంటెంట్తో ఆ వివరాలన్నీ చూడొచ్చు, లేదా మీ కంటెంట్ లింక్ షేర్ చేయొచ్చు, ఇతరులతో పంచుకోవచ్చు. దాన్ని ఒక క్యూఆర్ కోడ్ లాగా లింక్ని మనం తయారు చేసుకుని ఏదైనా బుక్లో పబ్లిష్ చేసుకోవచ్చు, అలాగే ఎంబెడ్ చేసుకోవచ్చు కంటెంట్ని. ఇవన్నీ చేయొచ్చు. ఆ వివరాలన్నీ మనకి ఈ పేజ్లో ఉన్నాయి. సో ఇది యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సైన్అప్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వివిధ రకాల ఆప్షన్స్ వస్తాయి. అంటే మనం ఎలాగా రిజిస్టర్ చేసుకోవచ్చు, యాపిల్ ఐడి వాడి, లేదా గూగుల్ ఐడి వాడి, లేదా గిట్హబ్ ఐడి, లేదా మైక్రోసాఫ్ట్ ఐడి ఏదైనా లాగిన్ వాడి మనం ఇక్కడ సైన్అప్ చేయొచ్చు. నేను లాగిన్ విత్ గూగుల్ వాడి లాగిన్ అయ్యాను. ఇక్కడ మనకి ఇక్కడ ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ నోటీస్ ఒకటి కనిపిస్తుంది. ఆ రకరకాల ప్లాన్స్ మనకు చూసి మనకు కావాల్సింది మనం ఎంచుకోవచ్చు. ఇది ముందు మనం ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఎక్స్ప్లోర్ అయితే తప్పకుండా చేయొచ్చు. ఈ లూమీ క్లౌడ్ అనేది ఫ్రీమియం టూల్ అని చెప్పచ్చు. ఫ్రీమియం అంటే మనకి ప్రీమియం ఆప్షన్స్ ఏమీ ఉండవు, కానీ ఆ బేసిక్ ఆప్షన్స్ అని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఫ్రీ అకౌంట్ తోటి. సో ఒక్కసారి మనం లాగిన్ అయిన తర్వాత మనకి సబ్స్క్రిప్షన్ మోడల్ కావాలి అని అంటే ఆ వ్యూ ప్లాన్స్ నోటీస్ చదివి వ్యూ ప్లాన్స్ అనే బటన్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన సబ్స్క్రిప్షన్ మోడల్ని ఎంచుకోవచ్చు, లేదా ప్రస్తుతం మనం ఫ్రీగా ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. ఇక్కడ మై కంటెంట్ అని, క్రియేట్ న్యూ కంటెంట్ అని, అప్లోడ్ యువర్ కంటెంట్, డిప్లాయ్మెంట్స్, పబ్లిక్ కంటెంట్, ఇలా మనకి వేరు బటన్స్ కనిపిస్తున్నాయి. వేరు ట్యాబ్స్ అని కూడా అనొచ్చు. మనం దాని మీద క్లిక్ చేసినప్పుడు ఆయా పేజీల్లోకి మనం వెళ్తామన్నమాట. పబ్లిక్ కంటెంట్ అంటే ఇతరులంతా క్రియేట్ చేసి పబ్లిక్గా షేర్ చేసుకున్న ఫైల్స్ అన్ని మనం చూడొచ్చు. ఇంకా మై కంటెంట్ అని క్లిక్ చేస్తే మనం తయారు చేసిన కంటెంట్ అంతా ఆ క్లౌడ్లో మనకి కనిపిస్తుంది. లేదా మీరు ఇక్కడ పబ్లిక్ కంటెంట్ని యాక్సెస్ చేశారనుకోండి, ఉదాహరణకి ఇక్కడ మనం ఏ లాంగ్వేజ్లో కంటెంట్ ఉంది, లేదా కంటెంట్ టైప్ని లైసెన్స్ బట్టి ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్స్ అనే టాగుల్ బటన్ వాడుకుని పలు భాషల్లో మనకి ఇక్కడ హెచ్వైపీ కంటెంట్ కనిపిస్తుంది. ఉదాహరణకి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్ని రకాల కంటెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అని చూపిస్తోంది. సో రకరకాల భాషలు, ఆయా భాషలు మనం ఎంచుకుని సేవ్ చేసిన దాన్ని బట్టి ఆ డీటెయిల్స్, సెర్చ్ డీటెయిల్స్లో మనకి ఇక్కడ పబ్లిక్ కంటెంట్లో ఇక్కడ పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కంటెంట్ మనం చూడొచ్చు. ఇవి కనుక మనకి ఓపెన్ లైసెన్స్తో ఉంటే మనం తిరిగి వాడుకోవచ్చు కూడా, ఆ లైసెన్స్ని రెస్పెక్ట్ చేస్తూ. సరే, ఉదాహరణకి ఇది ఒక స్ట్రాటజీస్ ఫర్ రీడింగ్ ఫర్ కాంప్రిహెన్షన్ అని CC BY లైసెన్స్తో ఒకటి ఉంది. ఇది తిరిగి నేను వాడుకోవాలి అని అంటే ఇది డౌన్లోడ్ చేసుకుని నేను ఏదైనా హెచ్వైపీ ఎడిటర్లో ఓపెన్ చేసి ఎడిట్ చేసి కాపీరైట్ని రెస్పెక్ట్ చేస్తూ క్రియేటివ్ కామన్స్ CC BY లైసెన్స్ కాబట్టి ఆథర్ని మళ్ళీ మనం మెన్షన్ చేస్తూ సోర్స్ లింక్ మెన్షన్ చేస్తూ తిరిగి వాడుకోవచ్చు అన్నమాట. ఇక ఇక్కడ పైన బటన్స్ చూస్తే ఓవర్ వ్యూ అని, కంటెంట్ అని, ఇట్లాగా ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ కంటెంట్ అంటే 3 ఆప్షన్స్ మళ్ళీ మనకి ఇక్కడ కూడా కనిపిస్తాయి. క్రియేట్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా పబ్లిక్ కంటెంట్ని సెర్చ్ కూడా చేయొచ్చు. రకరకాల ఫోల్డర్స్లో మనం తయారు చేసిన కంటెంట్ని ఇక్కడ మనం అరేంజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనం తయారు చేసిన కంటెంట్ని ఇతరులతో పంచుకోవచ్చు. మనం వివిధ చోట్ల డిప్లాయ్ కూడా చేయొచ్చు. ఓవర్ వ్యూ అంటే మనం మళ్ళీ ఇక్కడ ఈ 5 ట్యాబ్స్ ఉన్న హోమ్ పేజ్లోకి వచ్చేస్తామన్నమాట. ఒకసారి మీరు కంటెంట్ క్రియేట్ చేయడం మొదలెట్టాక మై కంటెంట్లో మీకు మీ కంటెంట్ అంతా కనిపిస్తుంది.
మీరు ఎడిటర్లో తయారు చేసుకున్న ఏదైనా డెస్క్టాప్ ఎడిటర్లో తయారు చేసిన ఏదైనా కంటెంట్ అప్లోడ్ కూడా చేసుకుని ఇక్కడ మళ్ళీ మనం తిరిగి వాడుకోవచ్చు అనమాట. ఇందాక మనం చూసిన CC BY లైసెన్స్తో ఉన్న కంటెంట్ మీకు తగినట్టుగా అనిపిస్తే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసి తిరిగి ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మై కంటెంట్స్లోకి వెళితే నేను తయారు చేసిన కంటెంట్ అంతా మీరు ఇక్కడ చూడొచ్చు. డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటి అంటే ఇవి రకరకాల డిప్లాయ్మెంట్స్ అందరితోటి నేను పంచుకున్న డీటెయిల్స్ అన్నమాట, తయారు చేసి పలు చోట్ల పంచుకున్న విషయాలు. అయితే ఇక్కడ ఇన్సైట్స్ అనే బటన్ ఉంది. ఇక్కడ ఫ్రీ అకౌంట్లో ఉన్నప్పుడు ఈ ఇన్సైట్స్లో మనకి ఎంతమంది యూజర్స్ ఆ కంటెంట్ని యాక్సెస్ చేశారు, ఓకే, యావరేజ్ స్కోర్ ఏంటి, ఇలాగా కంటెంట్ టైప్ని బట్టి మనకి ఇన్సైట్స్ కనిపిస్తాయి. అయితే ఫ్రీ అకౌంట్లో అయితే అనానిమస్గానే మనకి కనిపిస్తాయి. వాళ్ళ పేర్లు అవి కూడా అక్కడ ఏమీ మనకి కనిపించవు, ఎవరు యాక్సెస్ చేశారు ఏంటి అని. ఒకవేళ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కనుక ఉంటే మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇన్సైట్స్లో కనిపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా లూమీ క్లౌడ్లో HYP కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇతరులతో పంచుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ మోడల్ ఉంటే ఇన్సైట్స్ కూడా చూడొచ్చు అన్నమాట.